Hey friends, good evening. Hope you are doing everyone fine, and we are just go back to our classes. మన సోలార్ సిస్టమ్ చూద్దాం. మన సోలార్ సిస్టంలో మెయిన్ సన్ ఈజ్ ఏ స్టార్. ఎందుకో మనం చూద్దాం ఇప్పుడు. తర్వాత మనకి ఇంకేమంటే సోలార్ సిస్టంలో ప్లానెట్స్, satellites, meteoroids, asteroids, comets, extra. సో మన సోలార్ సిస్టంలో బేసిక్ ఈ పారామీటర్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఏంటంటే మన సోలార్ సిస్టంలో ప్లానెట్స్, satellites, meteoroids, asteroids, comets. The basic is our sun. ఇక్కడ మనం ఒక డిఫరెన్స్ చూద్దాం. ఎందుకు మనం సన్ స్టార్ అంటున్నామో ప్లానెట్స్ని, వీటిని ప్లానెట్స్ని మనం మన ఎర్త్ని వీటిని ప్లానెట్స్ అన్న చూద్దాం. ఇక్కడ మనం ప్లానెట్స్కి స్టార్స్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్లానెట్స్ అనేవి ఓన్ హీట్ని ప్రొడ్యూస్ చేయలేవు, డు నాట్ ప్రొడ్యూస్. సో డిపెండ్స్ ఆన్ స్టార్స్ కెన్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. సో మనం చూసినట్టుగానే మన ఎర్త్కి రిసీవ్ అయ్యే టోటల్ సన్లైట్ అనేది కంప్లీట్గా టోటల్ లైట్ అనేది, హీట్ అనేది కూడా మన ప్లానెట్స్ కావాల్సినంత సన్ నుంచే మనం రిసీవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది బేసిక్ డిఫరెన్స్. అందుకే మనం ఎర్త్ని వీటిని ప్లానెట్స్ అన్నాం, మన సన్ అని స్టార్ అన్నాం. ఎందుకంటే సన్ అనేది ఒక ఓన్ ప్రొడ్యూసర్ హీట్ అండ్ ఎనర్జీని అండ్ లైట్ ఆల్సో. సో మనకి జనరల్గా మనకి ఎన్ని ఉన్నాయి? సన్ ఈజ్ సెంట్రిక్. మనకి జనరల్గా తెలిసిందే, మనం చాలా మంది చెప్తాం జనరల్గా వాడే పోవడది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటారు కదా. సో కరెక్ట్, కానీ అవి ఒక ఆర్బిట్ని ఫామ్ అవుతూ తిరుగుతుంటాయి అన్నమాట మన ప్లానెట్స్ అన్ని. టోటల్గా మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. అందులో ఏంటి? ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ, సెకండ్ ప్లానెట్ వీనస్, థర్డ్ ప్లానెట్ అర్త్, ఫోర్త్ ప్లానెట్ మార్స్. ఇలా అన్నమాట. ఇలా 6th ప్లానెట్, 5th ప్లానెట్, 6th ప్లానెట్, 7th ప్లానెట్, 8th ప్లానెట్. ఇనీషియల్గా మనకి 9 ప్లానెట్స్ ఉండేవి, కానీ 2006లో జరిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానమిక్ యూనియన్లో జరిగిన కాన్ఫరెన్స్ బేస్డ్లోని మనకి ప్లూటో అనే దాన్ని ప్లానెట్ నుంచి తీసేశారనమాట. ప్లానెట్ నుంచి తీసి దీనికి నేమ్ డ్వార్ఫ్ ప్లానెట్ అని పెట్టారనమాట. డ్వార్ఫ్ ప్లానెట్ అంటే ఏంటి? మరుగుజ్జు గ్రహం అని. అంటే దానికి ఒక ప్లానెట్కి ఉండాల్సిన బేసిక్ పారామీటర్స్ అనేవి, ప్రాపర్టీస్ అనేవి ఆ ప్లూటోకి లేవన్నమాట. అంటే ఏంటి? ఒక పర్టికులర్ షేపు, దాని ఓన్ గ్రావిటేషన్ ఫోర్స్ లేదు దానికి. సో రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేసే ఫోర్స్ లేదు. ఈ షేపు ఇవన్నీ డిపెండెన్సీ చేసుకొని ప్లూటోని మనకి యూనివర్స్ ఉన్న చాలా డ్వార్ఫ్ ప్లానెట్స్ దగ్గర ఒక డ్వార్ఫ్ ప్లానెట్ కింద మార్చారు. సో మనకి కరెంట్గా 8 ఉన్నాయి. ఏంటి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. మనకి ఇది సింగిల్ డేతో కాదు, ఇది రీసెర్చ్ స్టార్ట్ అయింది. ద ఓల్డ్ యాన్సిస్టర్స్ కూడా వాళ్ళు క్లియర్గా వితౌట్ ఎనీ టెక్నాలజీతో వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేసేవారు అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న టెలిస్కోప్స్తోనో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్తోనో
వాళ్ళు ఇది ఇప్పుడు ఇచ్చిన బేసిక్ థియరీ కాదు, ఇది కూడా టోటల్లీ ఆర్బిట్స్ కూడా బేసిక్ డిఫరెంట్ థియరీస్తో ఎవరు ఫస్ట్ ఏమో సర్క్యులర్ అని, ఎర్త్ సర్క్యులర్ అని, లేకపోతే ఆర్బిట్ సర్క్యులర్ అని, తర్వాత దానికి ఎలిప్టికల్ అని, తర్వాత ఎర్త్ షేప్ డిఫరెంట్ గాను అలా ఆబ్జెక్ట్ కింద డెవలప్ అయ్యి ఒక పర్టికులర్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ప్రాపర్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఫైనలైజ్ డిసైడ్ చేశారు అనమాట. ఇంకా యూనివర్స్ అనేది చాలా ఉంది మనకు తెలిసిన మన సోలార్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సన్ ఈజ్ ద అవర్ బేసిక్ సోర్స్ ఆఫ్ లైట్ అండ్ హీట్ అండ్ ఎనర్జీ ఆల్సో. ఇందులో మనం సన్కి మనం ఈ ఆర్టికల్లో చూసుకుందాం. దీనికి ఒక సింబల్ ఉంది యాక్చువల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి, మూవ్ ఎక్స్ట్రా మూవ్ జే సన్. ఇది మనకి కోడ్ అనమాట, అలా గుర్తుంచుకోవచ్చు ఈ ప్లానెట్స్ని. మనం ఈ ఆర్బిట్లో చూసుకోవచ్చు మనం సింపుల్గా ఏంటి మెర్క్యూరీ. సో మనం ఈజీగా ఒక పాయింట్ ఇక్కడ మనం చెప్పాల్సింది అంటే మెర్క్యూరీ అనేది సన్కి నియరెస్ట్ ప్లానెట్. సో ఆబ్వియస్లీ మనకి లాంగెస్ట్ ప్లానెట్ నెప్ట్యూన్ అనేది లాంగెస్ట్ డిస్టెన్స్ ప్లానెట్. ఇంకొకటి మెర్క్యూరీ అనేది వెరీ నియర్ టు సన్. సో ఇది ఒక సన్ చుట్టూ ఒక ఆర్బిట్ చేయడానికి అన్ని ప్లానెట్స్ కన్నా మెర్క్యూరీకి తక్కువ టైం పడుతుంది. సో అదొక బిట్ కవర్ అయింది మనకి. ఇక్కడ మెర్క్యూరీ ఇస్ ద వెరీ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్. సో ఇట్ టేక్స్ వెరీ షార్టెస్ట్ టైం ఫర్ రెవల్యూషన్. నెక్స్ట్ మనకి మెర్క్యూరీ తర్వాత వీనస్ అనేది సెకండ్ ప్లానెట్. ఈ ఆర్డర్లో చూడాలి. యాక్చువల్గా మనం ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగినా ఎవరైనా కూడా మనం ఆర్డర్లోనే వెళ్ళాలి. ఎందుకంటే ఆర్డర్ మారిపోతే ఆర్బిట్ మారిపోతుంది, ఆర్బిట్ మారిపోతే ఆ రెవల్యూషన్ పీరియడ్ మారిపోతుంది, అది మారిపోతుంటే డిస్టెన్స్ మారుతుంది మన సన్ నుంచి దానికి. సో ఎవ్రీథింగ్ చేంజెస్. మనం ఆర్డర్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం వీనస్ని ఎర్త్ని ట్విన్ ప్లానెట్స్ అంటాం. ఈ రెంటిని ట్విన్ ప్లానెట్స్ ఎందుకు అంటామంటే వీటి యొక్క సైజు, వీటి యొక్క బోత్ ఆఫ్ సైజు, షేపు, వాటి ఆల్మోస్ట్ కండిషన్ ఆఫ్ లివింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటాయి. అందుకే ఎర్త్ని వీనస్ని మనం ట్విన్ ప్లానెట్స్ అంటాం. ట్విన్ ప్లానెట్స్ గుర్తుంచుకోండి, ట్విన్ ప్లానెట్స్. ఇక్కడ మార్స్ ఉంది. మన సైంటిస్ట్ ఇప్పటికీ కంటిన్యూస్గా మనం రాకెట్స్ పంపిస్తున్నారు. సో వీటి మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఫస్ట్ మనం చంద్రుడి మీదకి వెళ్ళాము, మూన్ మీదకి వెళ్ళాము. ఎందుకు ఎక్స్ప్లోరేషన్ జరుగుతుందంటే ఇక్కడ ఎర్త్ మీద సఫిషియెంట్గా లేనప్పుడు గ్యాసెస్ కానీ ఇవన్నీ కూడా మనం అదర్ ప్లానెట్స్లో రీసెర్చ్ చేయడం వల్ల అక్కడ ఏమైనా అవైలబుల్ రిసోర్సెస్ దొరికితే వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అనేది ఒక పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనం రిసోర్స్ అనేది సరిపోతాయి లేదా. సో ఇలాంటి బేసిస్లో ఉన్నాయి, మనం అడ్వాన్స్గా మూవ్ అవుతున్నాం అనమాట. సో మార్స్ మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మార్స్ ఇండియా అనేది సక్సెస్ఫుల్గా లాస్ట్ టైం మంగళయాన్ అనే మిషన్ టెస్ట్ ఫైర్ చేసింది. సో మార్స్ ప్లానెట్ ఉంటుంది. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ in our solar system. So Saturn, Uranus, Neptune లాంగెస్ట్. ఇవి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 4ని కూడా మనం ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. అంటే సన్కి నియర్గా ఉన్నవన్నీ ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. ఇవన్నీ కూడా అవుటర్ ప్లానెట్స్ అంటాం. ఎందుకంటే ఇది సన్కి చాలా లాంగెస్ట్ డిస్టెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎలా ఉన్నది ఇంకా కంప్లీట్ ఎక్స్ప్లోరేషన్ ఎక్కడ జరగలేదు మనకి. వీటి స్టిల్ గోయింగ్ ఆన్, రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ ఐడియా అబౌట్ దీస్ ప్లానెట్స్ అండ్ మేబీ ఛాన్స్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద లివింగ్ అండ్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎనీథింగ్. సో మనం ఇవన్నీ అవుటర్ ప్లానెట్స్ అంటే ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. ఇందులోన మనం మళ్ళీ ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేసుకోగలిగితే కనుక ఫస్ట్ మనకి కండిషన్ ప్లానెట్స్ ఏంటి, 8 ప్లానెట్స్ డిస్కస్ చేసాం ఫస్ట్. రెండోది శాటిలైట్స్. మనకి యాక్చువల్గా శాటిలైట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నేచురల్, రెండోది ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. ఓకే, మన ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేచురల్, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. మనకి నేచురల్ శాటిలైట్స్ ఏంటి? సింపుల్, మన మూన్, అర్త్కి మూన్ అనేది ఒక నేచురల్ శాటిలైట్. అంటే ఇది మూన్ అనేది ప్లానెట్ ఫామ్ అవ్వడానికి ఉన్న కండిషన్స్ లేవు, అలాని ఒక ప్లానెట్ ఫామ్ అవ్వలేకపోయిన కండిషన్స్ కూడా లేవు. సో మూన్ అనేది ఒక శాటిలైట్గా ఉందన్నమాట మనకి. నేచురల్ శాటిలైట్ ఎగ్జాంపుల్ మూన్. మనకి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఏంటి? సింపుల్, మనం పంపించిన మంగళయాన్ మిషన్ కానీ, లేదంటే ఇన్సాట్ కానీ, రేంజ్ రోవర్స్, స్పేస్ ఎక్స్ కానీ, ఇవన్నీ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్.
మనకి ఇప్పుడు చూద్దాం. మనకి ఈ యూనివర్స్ మన సోలార్ సిస్టంలోని జూపిటర్ బిగ్గెస్ట్ ప్లానెట్. అండ్ obviously one more point, Jupiter has the more number of satellites around 53, and it has the highest mountain peak also. సో జూపిటర్. ఇక్కడ సాటర్న్ అనేది మనకి ఇక్కడ సాటర్న్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఒకటే డిఫరెన్స్ ఉంటుంది సాటర్న్కి. ఏంటి అంటే సాటర్న్ చుట్టూ ఒక రింగ్స్ ఉంటాయి అన్నమాట. సో రెడ్ కలర్ రింగ్స్. అందుకే మనం లాంగ్ డిస్టెన్స్ చూసినప్పుడు ఆస్ట్రానమికల్గా సాటర్న్ చుట్టూ ఒక బ్రైటెస్ట్ రింగ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది ఒక సాటర్న్ మాత్రమే ఉంటుంది. మనకి ఇప్పుడు చూసాం 8 ప్లానెట్స్ చూసాం, శాటిలైట్స్ చూసాం. ఎర్త్ అనేది ఒకటే, నార్మల్ శాటిలైట్ ఒకటే. తర్వాత మనం చూద్దాం మూడోది యాస్ట్రాయిడ్స్. యాస్ట్రాయిడ్స్ అనేది ఏం లేదు, మన కొలిజన్స్ జరిగినప్పుడు కానీ, మన ప్లానెట్స్ కొలిజన్ జరిగినప్పుడు కానీ, ఏమైనా వాళ్ళ గ్యాసెస్ హాట్ గ్యాసెస్ బ్లో అయినప్పుడు కానీ ప్లానెట్స్ నుంచి సో సమ్ పార్ట్ అనేది సెపరేట్ అవుతుంటుంది. సెపరేట్ అయ్యి ఈ ఆర్బిట్లోనే తిరుగుతూ ఉంటుంది అనమాట. మేజర్లీ మనం యాస్ట్రాయిడ్స్ ఎక్కడెక్కడ చూడగలం, ఈ మార్స్కి జూపిటర్కి మధ్యలో ఈ ప్లేస్లో ఎక్కువ చూడగలం మనం. సో ఇన్నర్ ప్లానెట్ ఎండింగ్ హాట్ ప్లానెట్ మధ్యలోని మనం ఎక్కువ యాస్ట్రాయిడ్ చూస్తాం. కమెట్స్ ఉంటాయి. ఇంకా నాలుగోది కమెట్స్ అంటే తెలుగులో ఏమంటాం, తోక చుక్కలు అంటాం మన లాస్ట్ టైం ఒకటి హేలీ టాక్ చుక్కని కమెట్ని 76 years ఒకసారి మాత్రమే కనిపిస్తుంది అది. సో ఇలా మన సోలార్ సిస్టంలో ఇది ప్లానెట్స్, స్టార్ అండ్ మనం డిస్కస్ చేసినవి శాటిలైట్స్, కామెట్స్, asteroids, meteors is nothing but same like asteroids, a particle separate from the planets and which moves around the sun, which may leads to collision sometimes. అదే మనం ఇప్పుడు న్యూస్లో చూస్తుంటాం, ఓకే ఈ ఆస్ట్రాయిడ్ అనేది గ్రాసరాకలం అనేది మనం భూమిని టచ్ అవుతుంది, మనకి రిస్క్ జరగవచ్చు, లేకపోతే ఇక్కడ బ్రేక్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇలా ఇవి ఆస్ట్రాయిడ్స్ అనమాట. ఇప్పుడు మనం చూద్దాం, మనం ఓకే బేసిక్గా ప్లానెట్స్ అని చూసాం, మన సోలార్ సిస్టమ్ చూసాం. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి మనం డిస్కస్ చేయాల్సింది అర్త్. ఇక్కడ మనం ఫస్ట్ యూనివర్స్ టోటల్ మనకు తెలిసిన ప్లేస్ ప్లస్ అన్నోన్ స్పేస్ని కలిపి మనం యూనివర్స్ అంటాం. యూనివర్స్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ మిల్కీ వేస్ గెలాక్సీస్, పాలపుంతలు. వీటిని మనం తెలుగులో పాలపుంతలు అని కూడా అంటాం. ఇవి ఎలా ఫామ్ అవుతాయి, గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్. దీన్ని ఆకాశ గంగా అని కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది మనం ఆకాశంలో చూసినప్పుడు మనకి ఒక ఫార్మేషన్ కనిపిస్తుంది. ఎలా అంటే ఒక స్టార్స్ ఆఫ్ ఫార్మేషన్, ఒక గుంపులా కనిపిస్తుంది మనకి, డిఫరెంట్ స్టార్స్ అన్ని కలిపి ఆకాశ గంగా అని కూడా ఉంటుంది. తర్వాత గ్రూప్ ఆఫ్, ఇది ఎలా వస్తుంది, గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్. ఈ గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్ ఎలా ఫామ్ అవుతాయి, గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఓకే, మనకి ఇప్పుడు ఇది కూడా క్వశ్చన్ అడగవచ్చు సమ్ టైమ్స్, ఏంటంటే ఎలా ఫామ్ అవుతున్నాయి. ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫార్మ్స్ ఏ గెలాక్సీ, ఏ గ్రూప్ ఆఫ్ గెలాక్సీ ఫార్మ్స్ మిల్కీ వేస్ అంటాం, మిల్కీ గెలాక్సీ అంటాం, మిల్కీ వేస్. ఈ గ్రూప్ ఆఫ్ మిల్కీ వేస్ యూనివర్స్. ఇప్పుడు మనం ఓన్లీ మనకు రిలేటెడ్గా అర్త్ని చూద్దాం. మనం ఏమనుకుంటే జనరల్గా ఇది సన్, ఇది అర్త్. మనం ఇంకోటి చూడాల్సింది ఇక్కడ మూన్. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు అంటే, ఇప్పుడు మనం జస్ట్ లైట్గా చూద్దాం, తర్వాత డెప్త్గా వెళ్దాం మనం. ఇప్పుడు మనం ఇదే లాజిక్ మనకి పూర్ణిమ, అమావాస్య అండ్ ఫుల్ మూన్, ఆఫ్ మూన్ అలా ఉంటుంది కదా. సో ఇలా అన్నమాట ఇది ఫామ్ అయ్యే డిస్కషన్ మనకి. ఇప్పుడు సన్ ఉంది మనకి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అర్త్ అనేది మనకి, అర్త్ షేప్ అనేది మనం ఎప్పుడు సర్క్యులర్ అని చెప్పలేము, ఎలిప్టికల్ అని చెప్పలేము. అర్త్కి ఒక షేప్ నేమ్ పెట్టింది ఏంటంటే జియోయిడ్, అంటే షేప్ లైక్ అర్త్. సో షేప్ మనకు ఒక షేప్ అంటే ఏంటి, మన లైక్ మన క్రికెట్ బాల్ అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది, ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది, సెంటర్లో బల్జ్గా ఉంటుంది. ఇది బల్జ్ అయ్యి ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది. ప్లస్ మన అర్త్ ఎప్పుడు రౌండ్గా ఉండదు,
ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా 23.5 degrees అనేది టిల్ట్ అయ్యి ఉంటుంది మన అర్త్ అనేది. అందుకే మీరు ఎప్పుడైనా గ్లోబ్ చూసినట్టయితే ఇలా గ్లోబ్ ఇలా ఉంది, అర్త్ అనేది ఇలా ఇందులో నుంచి వస్తుంది. ఇలా మనకి ఇప్పుడు గ్లోబ్ అనేది స్ట్రైట్గా ఉంది, ఎందుకంటే మన అర్త్ కూడా రియల్ టైంలో కూడా ఇలా టిల్ట్ అయ్యే ఉంటుంది. స్ట్రైట్గా ఎలా ఉండదు, ఇలా ఉండదు, మనకి టిల్ట్ అయ్యి వస్తుంది. మనకి మనం చూద్దాం. ఈ ఎర్త్ అనేది జియోడ్ షేప్ అని తెలిసి మనకి అర్త్ పక్కన మూన్ ఉంటుందని తెలుసు, ఎందుకంటే శాటిలైట్. ఇప్పుడు మనకి అర్త్ ఏం చేస్తుంది, ఫస్ట్ తన చుట్టూ తాను రొటేట్ చేసుకుంటుంది. ఎర్త్ ఇది తన చుట్టూ ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతుంది, ప్లస్ ఎట్ ఎ సేమ్ టైం సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఇలా సేమ్ మూన్ కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది, అర్త్ చుట్టూ ఉంటుంది. అర్త్ అనేది దాని ఓన్ యాక్సిస్లో స్పిన్ అవ్వడానికి 24 hours పడుతుంది. అంటే ఏంటి, రొటేషన్. అర్త్ రొటేషన్ అవ్వడానికి 24 hours పడుతుంది. ఈ అర్త్ సేమ్ సన్ చుట్టూ తిరగడాన్ని రెవల్యూషన్ అంటాం అన్నమాట మనం. దీనికి అర్త్ రెవల్యూషన్కి 365 days పడుతుంది. సేమ్ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, వై we can see moon on only one side. ఎందుకు మనం మూన్ ఎప్పుడు ఒక సైడ్ మాత్రమే చూడగలం అని క్వశ్చన్ ఉంటుంది. జనరల్ ఇది ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఎలా అడుగుతారు. సింపుల్ ఆన్సర్, ఎందుకంటే ఎర్త్కి 24 hours తన చుట్టూ తను తిరగడానికి పడుతుంది. సో మూన్కి 27 hours పడుతుంది, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టైం. సో ఎర్త్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో మూన్ కూడా సేమ్ మూవ్ అవుతుంది. అందువల్ల మాత్రమే మనం ఒక్క సైడ్ మాత్రమే చూడగలం, ఎందుకంటే ఇంకో సైడ్ మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఇది కాన్స్టెంట్ ఇది మూవ్ అయితే మొత్తం చూడగలం మనం. కానీ ఎర్త్ వెస్ట్ టు ఈస్ట్, ఎర్త్ ఎప్పుడు కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతుంది. ఇలా వెస్ట్ టు ఈస్ట్ మనకు అర్థం, ఇది వెస్ట్ ఇది ఈస్ట్. సో వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతుంది. సేమ్ మూన్ కూడా సేమ్ డైరెక్షన్లో అవుతుంది. సో ఎర్త్ ఎలా మూవ్ అయినా మూన్ ఎలా మూవ్ అవుతుంది, ఇటు సైడ్ కనిపిస్తుంది. ఎర్త్ ఎలా వచ్చినప్పుడు మళ్ళీ మూన్ ఇటు సైడ్ వస్తుంది. సో మనం ఇప్పుడు కూడా మూన్ని ఆఫ్ మూన్గానే ఒక సైడ్ మాత్రమే చూడగలం. సారీ, ఆఫ్ మూన్ అంటే కాదు, మూన్ ఒకే సైడ్ చూడగలం, రెండో సైడ్ చూడలేము. ఇది ఇక్కడ గుర్తుంచుకోండి. తర్వాత మనకి ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యాక్చువల్గా ఎర్త్ అనేది తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏమవుతుంది సన్లైట్కి. ఇప్పుడు సపోజ్ సన్లైట్ పడుతూ ఉంది, ఇప్పుడు తన చుట్టూ ఎర్త్ తిరుగుతుంది, ఏమవుతుంది, ఒక్క సైడ్ డే అవుతుంది, ఇంకొక సైడ్ నైట్ అవుతుంది. సో ఎర్త్ అనేది తన చుట్టూ తాను తిరగడం వలన డే అండ్ నైట్స్ వస్తుంటాయి మనకి. అదే ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరగడం వలన సీజన్స్ వస్తుంటాయి మనకి. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సీజన్స్ వస్తున్నాయి అంటే ఏంటి, సపోజ్ అర్త్ అనేది మూవ్ అవుతుంది, దాని చుట్టూ దాని ఓన్ యాక్సిస్లోని రొటేషన్ అవుతుంది, సన్ చుట్టూ రెవల్యూషన్ అవుతుంది. ఇప్పుడు అర్త్ ఇక్కడ ఉంది, సన్ ఇక్కడ ఉంది. ఈ టైంలో ఏంటి, సన్లైట్ డైరెక్ట్గా ఇదేంటి ఎర్త్కి ఈక్వేటర్ అంటే 0 degrees. ఈ పార్ట్ ఇప్పుడు ఎటువైపు సన్ అయితే డైరెక్ట్ ఎక్స్పోజ్ అవుతుందో ఇదంతా చాలా వేడిగా ఉంటుంది, హాట్గా ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ ఏంటి, కోల్డ్గా ఉంటుంది మనకి. సేమ్ అదే ఎర్త్ దీని చుట్టూ తిరుగుతూ ఇటు సైడ్కి వచ్చినప్పటికి ఎర్త్కి ఇలా ఆఫ్ అయినప్పుడు రివర్స్ అవుతుంది. ఇది నార్త్ సౌత్ అయింది కదా, అప్పుడు సౌత్ నార్త్ అవుతుంది. అప్పుడే జరుగుతుంది, నార్త్లో ఎక్కువ హీట్ తగులుతుంది, సౌత్లో తక్కువ హీట్ ఉంటుంది. సో సౌత్ కోల్డ్ అయిపోద్ది, నార్త్ హీట్గా ఉంటుంది. సో అలా ఇలా జరుగుతూ ఉంటుంది ఎర్త్ రొటేషన్ వల్ల రెవల్యూషన్ వల్ల. అందుకని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రొటేషన్ వల్ల ఎప్పుడు మనకి డే నైట్స్ మారుతుంటాయి. సన్ చుట్టూ అర్త్ తిరగడం వల్ల రెవల్యూషన్ వల్ల మనకు సీజన్స్ మారుతుంటాయి అన్నమాట. ఇందులోని ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఎర్త్ ఈక్వేటర్ దగ్గర మాత్రం హీట్ ఎప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ రొటేషన్ వల్ల ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు ఈక్వేటర్ అనేది లైట్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, సన్ హీట్ డైరెక్ట్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అందువల్ల మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మూన్ ఎప్పుడు ఒక సైడే చూడగలం. అర్త్ రొటేషన్ వల్ల మనం డే అండ్ నైట్ వస్తుంటుంది. రెవల్యూషన్ వల్ల సీజన్స్ మారుతూ ఉంటాయి మనకి. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. మనం ఇది క్లియర్గా ఒక్కొక్క పార్ట్ నుంచి ఇన్ డీటెయిల్గా వెళ్దాం. ఇదేంటంటే బేసిక్ స్టార్టింగ్, ఎందుకంటే మనం స్టార్ట్ చేసి 0 to hero బ్యాచ్, అంటే 0 నుంచి ఎలా డెవలప్ అవుతున్నాం మనం బేసిక్ స్టార్టింగ్ నుంచి అని చూద్దాం. మనం బేసిక్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం కదా, ఇదే టెక్స్ట్ బుక్లోని ఈ అర్త్ అనే చాప్టర్లో క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు ఒకేసారి అయిపోతుంది కదా, మనకి రివిజన్ అయిపోతుంది. తర్వాత మీకు ఎప్పుడైనా రెఫరెన్స్ కింద కూడా మీరు చూసుకోవచ్చు కదా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈను. సో మనం క్వశ్చన్స్ చూద్దాం, ఇదే సబ్జెక్ట్లో మనం క్వశ్చన్స్ చూద్దాం.
ఫస్ట్ క్వశ్చన్, హౌ డస్ ఏ ప్లానెట్ డిఫర్ ఫ్రమ్ స్టార్స్? మనం క్లియర్గా మాట్లాడడం ఫస్ట్ టాపిక్ అది. ఎందుకంటే మనకు కన్ఫ్యూజన్ రావచ్చు ఎవరికైనా, ఎందుకు ఎర్త్నేమో మనం ప్లానెట్ అంటున్నాం, సన్నేమో స్టార్ అంటున్నాం. ఎందుకంటే స్టార్స్ అనేవి వాటి ఓన్ హీట్ని లైట్ని అవే ప్రొడ్యూస్ చేసుకుంటాయి, కానీ ప్లానెట్స్ అనేవి అవి ప్రొడ్యూస్ చేసుకుని అవి స్టార్స్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. సో అది డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్. తర్వాత నేమ్ ద వాట్ ఈస్ ద మీన్ బై సోలార్ సిస్టమ్? ఏ సోలార్ సిస్టమ్ ఈజ్ ఏ కన్సిస్ట్ ఆఫ్ a group of planets and group of materials and a group of comets and asteroids and satellites, and name all the planets according to their distance from the sun. మనం ఇంత క్లియర్గా చెప్పుకున్నాం, దానికి ఒక కోడ్ కూడా చెప్పుకున్నాం, మూవ్, ఎక్స్ట్రా మూవ్, జే, సన్. దీనికి ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో కానీ ఒక్కొక్కలో ఒక్కొక్క ఆధారంలో ఉంటుంది. ఇదనమాట, అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సన్, యురేనస్, నెప్ట్యూన్. మన లైన్ అదే కూడా అడిగాడు అనమాట. అక్కడ అన్ని మర్చిపోకూడదు, అది మర్చిపోతే ఆన్సర్ రాబోయేది. తర్వాత వై ఈజ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ ఏ యూనిక్ ప్లానెట్? మనం డిస్కస్ చేయాలి. ఇప్పటి వరకు మనకు తెలిసినంత వరకు, మనకు తెలిసినంత వరకు మన లివింగ్ని సపోర్ట్ చేసే ఒకే ఒక ప్లానెట్ అనేది ఎర్త్ అనమాట. అందుకే ఎర్త్ అనేది ఒక యూనిక్ ప్లానెట్. అంటే వాటర్ ఉంటుంది, హీట్ ఉంటుంది, పర్టికులర్ లివింగ్ ఆర్గనిజం కాదు, ప్లాంట్స్ గ్రోతింగ్ సపోర్ట్ ఉంటుంది, సాయిల్ ఉంటుంది, అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఈ బేసిస్ అట్మాస్ఫియర్, సాయిల్, వాటర్, హీట్ ఇవన్నీ బేస్ చేసుకుని ఎర్త్ అనేది ఒక యూనిక్ ప్లానెట్. ఎందుకంటే మనం లివింగ్ ఉన్నాం కదా, మనుషులు ఉంటున్నాం, తర్వాత లివింగ్ ఆర్గానిజం సపోర్ట్ చేస్తుంది, అందుకే యూనిక్ ప్లానెట్. సింపుల్ వర్డ్. వై డూ వీ సీ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది మూన్ ఆల్వేస్? ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే ఎర్త్ అనేది రొటేట్ అవ్వడానికి 24 hours పడుతుంది తన చుట్టూ తాను. సేమ్ మూన్కి కూడా ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 hours పడుతుంది. సో ఆల్మోస్ట్ ఏంటి, రెండు ఒకసారి తిప్పడం మనం ఎప్పుడు ఒకసారి కనిపిస్తుంటుంది. అది డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ద యూనివర్స్? ఏ గ్రూప్ ఆఫ్ మిల్కీ వేస్. సింపుల్, ఒక వర్డ్ చెప్పాలనుకుంటే. తర్వాత ద ప్లానెట్ నోన్ యాజ్ ఎర్త్ ట్విన్. నేను ఆల్రెడీ చెప్పాం, మన ప్లానెట్స్ డిస్కస్ చేసుకుని చెప్పాం. ఎర్త్ని ఒక ఎర్త్ని ఇంకో ప్లానెట్ని ట్విన్ ప్లానెట్స్ అంటాం. ఏంటది? వీనస్ ప్లస్ ఎర్త్, ఈ రెండు ట్విన్ ప్లానెట్స్ అంటాం మనం, ఎర్త్ని వీనస్ని. తర్వాత విచ్ ఈస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్? మనం చెప్పాం థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ ఏంటి? ఎర్త్. ఆల్ ద ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఏ elongated path in a orbital path. The pole star indicates the direction of, ఇంత ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాం మనం, యాన్సిస్టర్స్ గోల్డెన్ డేస్లోని వాళ్ళకి డైరెక్షన్స్ తెలియకపోతే కంపాస్ లైన్ టైంలోని వాళ్ళు ఒక స్టార్ని వాళ్ళు ఎక్కడైనా వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే వాళ్ళు ఎక్కడ లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు పోల్ స్టార్ని మాత్రం ఒక సింబల్ కింద పెట్టుకున్నారు. ఎందుకంటే పోల్ స్టార్ ఎన్ని చూసినా కూడా అది నార్త్ వైపు కనిపిస్తుంటారు. సో పోల్ స్టార్ గుర్తుంచుకోండి, పోల్ స్టార్ అనేది నార్త్ డైరెక్షన్, పోల్ స్టార్. తర్వాత యాస్ట్రాయిడ్స్ ఆర్ ఫౌండ్ బిట్వీన్ ద ఆర్బిట్స్. నేను చెప్పాను ఆల్రెడీ, ఇన్నర్ ప్లానెట్ దాటిన తర్వాత అవుటర్ ప్లానెట్కి ఎంటర్ అయ్యే ముందు. అంటే ఏంటి? మెర్క్యూరీకి, జూపిటర్కి ఈ ఆర్బిట్లో, ఈ రెండుకి మధ్యన ఆర్బిట్లో యాస్ట్రాయిడ్స్ ఉంటాయి. ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫార్మింగ్ వేరియస్ ప్యాటర్న్స్ ఈజ్ కాల్డ్. ఫస్ట్ దాంట్లో ఏంటంటే స్టార్స్, ఆ లాస్ట్ దాంట్లో కాన్స్టెల్లేషన్స్. ఏ హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ గెలాక్సీ. డాష్ ఈజ్ క్లోజెస్ట్ సెలెస్టియల్ బాడీ టు అవర్ ఎర్త్. ఏంటి? ఇటు నుంచి మనకి ఎర్త్ దగ్గర ఉండేది ఒక మూన్ అనేది సెలెస్టియల్ బాడీయే, లేకపోతే వీనస్ అనేది సెలెస్టియల్ బాడీయే, మెర్క్యూరీ అనేది, మార్స్ అనేది కూడా ఒక సెలెస్టియల్ బాడీయే. తర్వాత డాష్ ఈజ్ థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్. ఎర్త్ and planets do not have their own heat, light and energy. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ యూనిట్ని సక్సెస్ఫుల్గా డిస్కస్ చేసాం. మీకు క్వశ్చన్స్ కూడా ఆన్సర్ నేను చెప్పడం జరిగింది. మనం ఇంకా ఏమైనా డౌట్స్ కానీ మీకు ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. లేదు అంటే మన ఛానల్, మన మెయిల్ లింక్ కానీ ఏదైనా కమ్యూనికేషన్ లింక్ ఇస్తాం కదా, దానికి వెళ్ళి పోస్ట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆ క్వశ్చన్ చాలామందికి ఉండొచ్చు మైండ్లోన, అందరికీ క్లారిఫై అవుతుంది ఒకసారి. ఇంకా ఏమైనా మీకు ఇందులో ఇంకా డెప్త్గా కావాలి, డెప్త్గా ఎలానో మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఇది బేసిక్ని స్టార్ట్ చేసాం. ఇదే సన్లో మనం ఇంకా డెప్త్కి వెళ్ళొచ్చు. వాట్ ద రేడియస్ ఆఫ్ ది సన్, విచ్ శాటిలైట్స్ ఆర్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ టు రీచ్ ద సన్, అండ్ what is the earth, what is the latitudes and longitudes, what is the interior of the earth, how earth is formed, how stars are formed, how universe is formed. Generally stars are formed, which is the
థియరీ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది స్టార్స్, ఇలాంటివన్నీ మనం డెప్త్గా చూద్దాం. ఫస్ట్ బేసిక్ నుంచి వెళ్దాం ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్గా ఉంటే స్టూడెంట్స్ తప్పకుండా మీకు క్వైరీ పోస్ట్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ రేపు నెక్స్ట్ క్లాస్లోని మనం కలుద్దాము. ఈలోపు మీకు క్వైరీస్ ఉంటే పోస్ట్ చేస్తే మనం సొల్యూషన్స్ అందరూ డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. స్టూడెంట్స్ నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇంకా డెప్త్ కంటెంట్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.